హాయ్ హలో. ఇక్కడ నేను ఆమ్లెట్ వేస్తున్నానండి. ఇది నా స్టైల్లో నేను ఏ విధంగా వేస్తున్నానో చూడండి. 4 ఎగ్స్ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఆనియన్స్, తర్వాత కొత్తిమీర. కారం వేసినందుకు నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయలేదు, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుంటే. వెజిటేరియన్ చేసుకునేటప్పుడు ఒక మంచిగా ఇంత ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా హ్యాపీగా భోజనం చేయొచ్చు అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆమ్లెట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ చదువు అనేది ఒక గొప్ప ఆస్తి అని చెప్తారు మనకు, కానీ దాన్ని ఎవ్వరు దొంగలించలేరండి. ఆస్తినైనా దొంగలిస్తారేమో కానీ చదువును ఎవ్వరు దొంగలించలేరు. ఎందుకంటే చదువు అనేది తన మేధాశక్తి పైన ఆధారపడి ఉంటుంది. మన మేధాశక్తి పైన ఆధారపడి ఉంటుంది. డబ్బును దొంగలిస్తారు, ఆస్తిని దొంగలిస్తారేమో కానీ, సంపదను కూడా దొంగలిస్తారేమో కానీ, మన యొక్క చదువును, జ్ఞానాన్ని ఎవ్వరు దొంగలించలేరండి. మన తెలివితేటలు మనతోటే ఉంటాయి. అవి ఎవరి సొత్తు కాదు, మన సొత్తు. అంటే తెలివితేటలు ఎవరి సొత్తు కాదండి, అది మన సొత్తు అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.